అందరికీ నమస్కారం. బీఏ, బీకామ్, బీఎస్సీ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన భారతీయ వారసత్వం సంస్కృతి ఇండియన్ హెరిటేజ్ కల్చర్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళకి 16th టాపిక్ వచ్చి మహాత్మా గాంధీ సత్యాగ్రహ అహింసా సిద్ధాంతాలు, అస్పృశ్యత నివారణ, బ్రిటిష్ పాలన వారసత్వం. లక్ష్యం: మహాత్మా గాంధీ జీవితాన్ని ఆయన స్వాతంత్ర సాధనకై అనుసరించిన సత్యాగ్రహ అహింస సిద్ధాంతాల స్వరూప స్వభావాలను, అస్పృశ్యత నివారణకై గాంధీజీ చేసిన కృషి తెలుసుకుని బ్రిటిష్ పాలన ఫలితంగా మనకు ప్రాప్తించిన వారసత్వాన్ని గురించి తెలియజేయడం ఈ పాఠం లక్ష్యం. ఈ పాఠం చదివిన తరువాత మీరు ఈ క్రింది విషయాలు తెలుసుకుంటారు. విషయక్రమం: పరిచయం, జాతీయోద్యమంలో గాంధీజీ నిర్వహించిన పాత్ర, సత్యాగ్రహ అహింసా సిద్ధాంతాలు, అస్పృశ్యత నివారణకు గాంధీజీ చేసిన కృషి, బ్రిటిష్ పాలనా వారసత్వం. సారాంశం. పరిచయం: గాంధీజీ స్వాతంత్ర పోరాటంలో అమోఘమైన పాత్ర నిర్వహించారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ ప్రవేశంతో నూతన శకం ఆరంభమైంది. స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించిన జాతీయ కాంగ్రెస్ స్వభావాలు మారిపోయాయి. జనాకర్షితమైన సత్యాగ్రహం, అహింసా సిద్ధాంతాలు ఆయుధాలుగా గాంధీజీ భారత రాజకీయ రంగప్రవేశం చేసినారు. ఈ సిద్ధాంతాల ప్రాతిపదికగానే పోరాటం సాగించి అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధింపజేశారు. అస్పృశ్యత నివారణకు కృషి చేసి భారతీయ సమాజాన్ని సంస్కరించడానికి ప్రయత్నించారు. జాతీయోద్యమంలో గాంధీజీ నిర్వహించిన పాత్ర. భారత జాతి పిత అని పేరు పొందిన గాంధీజీ 1869లో గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. అహింసను పరమార్థంగా విశ్వసించిన జైనులకు కేంద్రంగా ఉన్న గుజరాత్లో జన్మించిన గాంధీజీపై ఆ పరిస్థితులు ప్రగాఢ ప్రభావాన్ని చూపాయి. 13 సంవత్సరాల వయసులో కస్తూరిబాయితో వివాహమైంది. 1888లో ఉన్నత విద్యకై లండన్ వెళ్ళిన గాంధీజీ పాశ్చాత్య నాగరికత ప్రభావానికి గురికాకుండా జీవనం సాగించారు. 1891 నుండి 93 వరకు రాజకోట, బొంబాయిలోని న్యాయవాద వృత్తి సాగించారు. 1893లో ఒక గుజరాత్ ముస్లిం కేసు పరిష్కార నిమిత్తం దక్షిణాఫ్రికాకు వెళ్ళారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో గడిపిన 20 సంవత్సరాల జీవితం ఆయన ఆధ్యాత్మిక, రాజకీయ తత్వాలకు, కార్యక్రమాలకు రూపురేఖలు దిద్దింది. దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారతీయుల పట్ల చూపబడుతున్న రాజకీయ, సాంఘిక విచక్షణ విభాగాన్ని గాంధీజీ తీవ్రంగా నిరసించారు. ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను స్థాపించి దాని ద్వారా భారతీయుల పరిజ్ఞానాన్ని వృద్ధి చేసి వారి అభిప్రాయాలకు సరైన రూపకల్పన చేశారు. భారతీయులు గురి అవుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి సత్యాగ్రహ అనే సాధనాన్ని రూపొందించి 1907 నుండి 14 వరకు దశల వారీగా ట్రాన్స్వాల్, నేటాల్ మొదలైన రాష్ట్రాలలో ఆ సాధనాన్ని ఉపయోగించి అనేక ఉద్యమాలను నడిపి విజయాలను సాధించారు. గాంధీజీకి దక్షిణ ఆఫ్రికాలో కలిగిన అనుభవాలు ఆయన జీవితాన్ని, భారత రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసినాయి. 1915లో గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చారు. అప్పటికే మొదటి ప్రపంచ సంగ్రామం ప్రారంభమైంది. గాంధీజీ తన రాజకీయ గురువైన గోపాలకృష్ణ గోఖలే సలహా మేరకు సబర్మతి వద్ద ఒక సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్థాపించారు. గాంధీజీ భారతదేశమంతా పర్యటించి దేశ సమస్యలను, పరిస్థితులను అవగాహన చేసుకున్నారు. ఈ పర్యటన కార్యక్రమాలలో ఇచ్చిన ఉపన్యాసాలలో ప్రజల దారిద్ర్య నిర్మూలనం, స్వదేశీ నిరాడంబర జీవితం మొదలైన విషయాలే ముఖ్యాంశాలు. రాజకీయాలను గురించి ఏ సభలోనూ మాట్లాడలేదు. 1916లో జరిగిన ముస్లిం లీగ్ సమావేశానికి హాజరయ్యి హిందూ ముస్లిం ఐక్యతను గురించి ప్రసంగించారు. 1917లో గుజరాత్ సభకు అధ్యక్షుడిగా ఉండటానికి అంగీకరించి కాంగ్రెస్ లీగ్ పథకాన్ని గ్రామాలలో ప్రచారం చేశారు. కానీ గాంధీజీ ఆనాటి ప్రముఖ భారతీయ నాయకులతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోలేదు. ఆనాటి నాయకులకు సత్యాగ్రహంతో కూడిన గాంధీజీ భావాలు రుచించలేదు. 1917 నుండి గాంధీజీ భారత రాజకీయాల్లో చురుకుగా ప్రవేశించి స్థానికంగాను, ఆ తర్వాత జాతీయ స్థాయిలో సత్యాగ్రహ ఉద్యమాలను ప్రారంభించారు. గాంధీజీ స్థానికంగా నడిపిన సత్యాగ్రహాలు 1917లో బీహార్లో చంపారణ్ సత్యాగ్రహం, 18లో
గుజరాత్లో ఖైరా సత్యాగ్రహం, 18లో గుజరాత్లో అహ్మదాబాద్ సత్యాగ్రహం, 19 నుండి జాతీయ స్థాయిలో సత్యాగ్రహాలు ప్రారంభించారు. అవి 1919లో రౌలట్ చట్ట వ్యతిరేక సత్యాగ్రహం, 1920 నుంచి 21కి సహాయ నిరాకరణ ఉద్యమం, 1930లో ఉప్పు సత్యాగ్రహం, 1940లో వ్యక్తిగత సత్యాగ్రహం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం. ఈ ఉద్యమాలలో గాంధీ కేవలం అహింసా సత్యాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. స్వదేశీ విదేశీ వస్తు బహిష్కరణ, హిందూ ముస్లిం ఐక్యత, దారిద్ర్య నిర్మూలన, అస్పృశ్యత నివారణ మొదలైన కార్యక్రమాలను చేపట్టారు. జాతీయ ఉద్యమంలో అన్ని వర్గాలకు చెందిన వారు పాల్గొనేటట్లు చేసి ఒక ప్రజా ఉద్యమంగా మార్చారు. కానీ క్విట్ ఇండియా ఉద్యమం ఎంతో హింసాయుతంగా జరిగింది. ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం రాక్షస చర్యలు అనుసరించింది. అనేక మంది ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారు. దీనికంతటికీ గాంధీజీయేనని ఆయన మీద ప్రభుత్వం నింద మోపింది. గాంధీజీ ఈ నింద సహించలేక జైలులోనే నిరాహార దీక్ష ప్రారంభించారు. 1944లో గాంధీజీ కార్యదర్శి మహాదేవ దేశాయ్ భార్య కస్తూరిబాయిలు మరణించారు. వీరి మరణం గాంధీజీని మానసికంగా బాగా కృంగతీసింది. గాంధీజీ ఆరోగ్యం బాగా క్షీణించడంతో ప్రభుత్వం 1944లో విడుదల చేసింది. 1945లో బ్రిటన్లో లేబర్ పార్టీ అట్లీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్న అట్లీ 1946లో భారతదేశానికి మంత్రిత్రయ రాయబారాన్ని పంపారు. మంత్రిత్రయ రాయబార ప్రతిపాదనలను ముస్లిం లీగ్ తిరస్కరించడంతో దేశంలో హిందూ ముస్లిం సంఘర్షణలు ప్రారంభమయ్యాయి. బెంగాల్ వాయవ్య సరిహద్దు రాష్ట్రాలలో జరిగిన ఈ మత సంఘర్షణలను తీవ్రంగా ఖండించిన గాంధీజీ హిందూ ముస్లిం సమైక్యతై ఆ ప్రాంతాలను పర్యటించారు. ఫలితం ఏమీ లేకపోయింది. 1947లో వైస్రాయ్గా వచ్చి మౌంట్ బాటన్ హిందూ ముస్లింల ఘర్షణల ఫలితంగా దేశ విభజన అనివార్యమని సూచించారు. మౌంట్ బాటన్ తయారు చేసిన జూన్ 3 ప్రణాళికకు గాంధీజీ ఆమోదం తెలిపారు. జూన్ 3 ప్రణాళిక ఆధారంగా భారతదేశం విభజింపబడి 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం లభించింది. గాంధీజీ నాయకత్వాన నడిచిన జాతీయోద్యమం ప్రధానంగా నైతికోద్యమం, సత్యాహింసలు ఈ ఉద్యమానికి మూలాధారాలు. 1948 జనవరి 30న గాంధీజీని గాడ్సే కాల్చి చంపారు. సత్యాగ్రహ, అహింసా సిద్ధాంతాలు. గాంధీజీ భారత రాజకీయ రంగంలో ప్రవేశించి ప్రజలను కొత్త మార్గంలో నడపడానికి పూనుకున్నారు. దక్షిణాఫ్రికాలో జయప్రదంగా తాను ప్రయోగించిన సత్యాగ్రహ ఆయుధాన్ని గాంధీజీ భారతదేశంలో కూడా ప్రయోగించాలనుకున్నారు. గాంధీజీ ఈ సత్యాగ్రహ సిద్ధాంతాన్ని దక్షిణాఫ్రికాలో రూపకల్పన చేశారు. అన్యాయానికి లొంగిపోవడం పెరిగితనం, దానిని ఎదుర్కోవడమే ఆత్మగౌరవం. అన్యాయాన్ని ఎదుర్కొనడం అంటే దానికి కారణమైన ప్రభుత్వ శాసనాన్ని ఎదుర్కొనడం. శాసనాన్ని ధిక్కరించిన పక్షంలో శిక్షకు పాత్రుడవుతారు, కానీ ఆ శిక్ష అనుభవించడానికి సిద్ధపడడమే గౌరవం. గాంధీజీ తన ఊహలో మొదలుతున్న ఈ పద్ధతికి ఒక పేరు సూచించవలసిందిగా దక్షిణాఫ్రికాలోని ప్రజలు ఇండియన్ ఒపీనియన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ ప్రకటన చూసి మదన్లాల్ గాంధీ అనే ఆయన సత్యాగ్రహ అనే పదాన్ని సూచించగా గాంధీజీ దానిని సత్యాగ్రహ అని మార్చారు. అహింసాయుతమైన పోరాటం కనుక సత్యాగ్రహ అనే పేరు బాగా అన్వయించింది. సత్యాగ్రహం అనగా సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండటం అని అర్థం. ఈ సత్యాగ్రహ సూత్రం కొత్తది కాదు. గృహ జీవనంలో అవలంబిస్తున్న ఈ సూత్రం రాజకీయ జీవనానికి అన్వయింపబడింది. కుటుంబ కలహాలు ప్రేమ వలననే పరిష్కరింపబడతాయి. ప్రత్యర్థిని బాధ పెట్టడం వల్ల సత్యాన్ని నిలబెట్టలేమని, మనం బాధపడటానికి ఒప్పుకున్నందువలనే సత్య నిర్ధారణ జరుగుతుందని ఈ సిద్ధాంత తాత్పర్యం. సత్యాగ్రహి అజాత శత్రువు. సత్యాగ్రహి తన త్యాగం, ఆత్మార్పణ, ఆత్మశక్తి వలన ప్రత్యర్థి హృదయానికి కరిగింపజేస్తారు. దీనిలో రెండు వైపుల వారు అహింసాయుతంగా పోరాడవచ్చు, లేదా ఒకవైపు హింసాయుతంగా ఉన్న సత్యాగ్రహులు అహింసాయుతంగా ఉండవచ్చు. సత్యాగ్రహులు ప్రతిపక్షం వారు హింస చేయడానికి వీలులేని పరిస్థితులను కల్పిస్తారు. సత్యాగ్రహులు బాధలను సహిస్తారు, నష్టాలను అనుభవిస్తారు. కానీ సత్యాగ్రహ సాధనలో ప్రతిక్రియ అనేది లేదు. నీ కుడి చెంపపై కొట్టినవానికి నీ ఎడం చెంప కూడా ఇవ్వు అనేది సత్యాగ్రహ సిద్ధాంత మూలసూత్రం.
ప్రతిపక్షాలు సత్యాగ్రహాలు సహనాన్ని నిశ్చలత్వాన్ని చూసి సిగ్గుపడి వారిని బాధించడం విరమించుకొని వారి కోరికలను తీరుస్తారు. సత్యాగ్రహ సిద్ధాంతం పూర్తిగా మానసిక ప్రవృత్తిపైనే ఆధారపడి ఉంది. ఈ సిద్ధాంతం స్త్రీలను బాగా ఆకర్షించింది. సహనం, ఓర్పు మొదలైన లక్షణాలు స్వాభావికంగా కలిగిన స్త్రీలకు ఇది ఆయుధమైంది. స్త్రీలు స్వాతంత్ర సమరంలో విరివిగా పాల్గొనడానికి వీలైంది. అహింస లేకుండా సత్యాన్వేషణ దుర్లభం. అహింసలను ఆచరణలోకి తెస్తే అన్ని అవగుణాలు, కోపం, అహంకారం, భోగాసక్తి, ఆశ మొదలైనవి నశిస్తాయి. ఆత్మ నిగ్రహం అహింసాపర పరమోద్దేశం. అహింస వలన మానవుడు ఎన్నడూ అసహాయుడు కాడు అని గాంధీజీ అభిప్రాయపడినారు. కనుకనే గాంధీజీ స్వతంత్ర సముపార్జనకు అహింసాయుత మార్గాన్ని ఎన్నుకొన్నారు. ఈ అహింసా సిద్ధాంతం అనేక మంది రైతులను ఆకర్షించింది. భారత స్వాతంత్ర సమరం అహింస స్వరూపం దాల్చినందువలననే స్త్రీలు కూడా అందులో పాల్గొనడానికి వీలైంది. గాంధీ శకంలో నడిచిన స్వాతంత్రోద్యమాన్ని అహింసా సమరం అని కూడా అంటారు. అస్పృశ్యత నివారణ భారతదేశంలో కుల వ్యవస్థ పేరిట జరిగిన అన్యాయాలలో కల్లా దారుణమైనది అస్పృశ్యత. గాంధీజీ అస్పృశ్యత నివారణకు హరిజనవర్ధనకు తీవ్రమైన కృషి చేశారు. అస్పృశ్యత పోతే స్వరాజ్యం సిద్ధిస్తుందని పలికారు. అస్పృశ్యత నివారణ, హరిజనోద్ధరణలకు సంబంధించి తాను ప్రారంభించిన యంగ్ ఇండియా, హరిజన్ అనే పత్రికలలో అనేక వ్యాసాలు వ్రాసారు. అస్పృశ్యత విషయంలో గాంధీజీ తన తల్లిదండ్రులతోనూ ఏకీభవించలేదు. నిమ్న జాతులు, పంచములు, అస్పృశ్యులు అనే వారి పట్ల గాంధీజీకి గల శ్రద్ధ, అభిలాష సూచించే సంఘటనలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. అస్పృశ్యత నివారణ విషయంలో గాంధీజీ ఆశ్రమంలో కూడా తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొనవలసి వచ్చింది. దాదూబాయ్ అనే అతని భార్య, పిల్లలు ఆశ్రమంలో చేరుతామని గాంధీజీని కోరారు. అందుకు గాంధీజీ అంగీకరించినందుకు విరాళాలు ఇచ్చేవారు ఆపివేశారు. అయినా గాంధీజీ అధైర్యపడలేదు. గాంధీజీకి అస్పృశ్యులు, పంచములు అని పిలవడం నచ్చేది కాదు. వారిని హరిజనులు అని వ్యవహరించారు. హరిజనులు ఇతర హిందువులలాగే చూడాలని గాంధీజీ సంకల్పం. కేరళ రాష్ట్రంలో హరిజనులు ఇతరులు నడిచే రోడ్ల మీద వెళ్ళరాదు అనే కాంక్ష ఉంది. గాంధీజీ దీనిని ప్రతిఘటించి వైకం అనే గ్రామంలో సత్యాగ్రహం నిర్వహించారు. అస్పృశ్యులు నా రక్తంలో రక్తం, నా మాంసంలో మాంసం అని అనేవారు గాంధీజీ. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో నిర్మాణాత్మక కార్యక్రమాల్లో అస్పృశ్యత నివారణ ఒకటి. ఉప్పు సత్యాగ్రహ సమయంలో ఆంధ్రలో అనేక మంది అంటరానితనం పాటించటం అని ప్రమాణాలు చేశారు. 1933లో గాంధీజీ హరిజనవర్ధన లక్ష్యంగా నిరాహార దీక్ష ప్రారంభించారు. 1933లో హరిజనవర్ధనకై దేశ పర్యటన ప్రారంభించారు. లోగడ 1933 జనవరిలో కేంద్ర శాసనసభలో రంగయ్యార్ ప్రతిపాదించిన హరిజన దేవాలయ ప్రవేశ బిల్లు ఆగస్టు నెలలో ఉపసంహరించబడింది. గాంధీజీ దీనికి తన తీవ్ర నిరసన తెలియజేశారు. గాంధీజీకి హరిజనుల పట్ల గల ఆదరాభిమానాలకు ఆయన పలికిన ఈ క్రింది వాక్యాలు తార్కాణం. నేను పునర్జన్మ కోరుకోను, కానీ నేను తప్పనిసరిగా మరో జన్మ ఎత్తవలసి వస్తే అస్పృశ్యుడిగా జన్మించి వారి బాధలు, అవమానాలను పంచుకుని తద్వారా వారి పరిస్థితులను మెరుగుపరిచి నేను ముక్తి పొందుతాను అని గాంధీజీ అన్నారు. బ్రిటిష్ పాలనా వారసత్వం సుమారు 200 సంవత్సరాల భారతదేశంలో సాగిన బ్రిటిష్ పాలన భారతదేశానికి చక్కటి వారసత్వాన్ని అందించింది. బ్రిటిష్ పాలన భారతదేశానికి రాజకీయ సమైక్యతను చేకూర్చినది. చాలా కాలం తరువాత భారతదేశంలోని అత్యధిక ప్రాంతం ఒకే పాలనలోకి తీసుకుని రాబడి ఏకరూప పాలన ప్రవేశపెట్టబడింది. ఒకే రకమైన శాసనం అమలు చేయబడింది. ఇది భారతీయులలో జాతీయతా భావం ఆవిర్భవించడానికి దారితీసింది. బ్రిటిష్ పాలన భారతీయులలో జాతీయ చైతన్యాన్ని కలుగజేసింది. బ్రిటిష్ పాలన ఫలితంగా భారతీయులకు ఐరోపాలో జనించిన నూతన భావాలతో పరిచయం ఏర్పడింది. 19వ శతాబ్దంలో ఐరోపాలో బికిన జాతీయ ఉదార భావాలు భారతీయులను ఆకట్టుకున్నాయి. జర్మనీ, ఇటలీ ఏకీకరణలు భారతీయులను చైతన్యవంతులను చేశాయి. ఇంగ్లీషు భాష భారతీయులలో జాతీయతాభావం పెంపొందించడంలో ప్రముఖ పాత్ర నిర్వహించింది. బ్రిటిష్ పాలన భారతదేశానికి ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని, పార్లమెంటరీ ప్రభుత్వాన్ని అందించింది. చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే చట్ట సమానత్వాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టింది బ్రిటిష్ వారే. ప్రస్తుతం భారతదేశంలో నెలకొని ఉన్న న్యాయ వ్యవస్థ బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినది.
బ్రిటిష్ పాలన ఫలితంగా భారతదేశంలో పరిశ్రమలు స్థాపించబడి అభివృద్ధి చెందాయి. పత్తి, జనపనార, నీలిమందు, తేయాకు పరిశ్రమలు స్థాపించబడ్డాయి. పారిశ్రామికాభివృద్ధి ఫలితంగా అనేక పట్టణాలు అభివృద్ధి చెందాయి. రైల్వేలు, తంతి, తపాలా, జాతీయ రహదారులు మొదలైనవి బ్రిటిష్ పాలనా ఫలితంగానే అవతరించాయి. నేటి భారత రాజ్యాంగానికి పునాది బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన చట్టాలే. బ్రిటిష్ పాలనలో భారతదేశంలో వ్యవసాయం శాస్త్రీయ పద్ధతుల్లో అభివృద్ధి చేయుటకు కృషి జరిగింది. బ్రిటిష్ వారి వేషభాషలో ప్రభావం భారతీయులపై నేటికీ ఉంది. ఈ విధంగా బ్రిటిష్ పాలన భారతీయ రాజకీయ, సాంఘిక, ఆర్థిక రంగాలపై చెరగని ముద్ర వేసింది. సారాంశం: ఈ విధంగా గాంధీజీ స్వాతంత్ర్యం పోరాటంలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. గాంధీజీ సత్యాగ్రహం, అహింసా సిద్ధాంతాలు ఆయుధాలుగా చేసుకుని భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించేలా చేశారు. అస్పృశ్యత నివారణకు కృషి చేశారు. మిగిలినంత క్వశ్చన్స్ పార్ట్ జాగ్రత్తగా సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ.